జిల్లాలో ముఖ్యంగా హైవేస్ మీద అవుతున్న రోడ్ యాక్సిడెంట్స్ ప్రివెన్షన్ చేసేదానికోసం ఎఫెక్టివ్ స్పీడ్ కంట్రోల్ మెజర్స్ అనే వాటిని ఇంప్లిమెంట్ చేసేదానికోసం ఈరోజు బందర్ నుండి అప్ టు మనం పెరంలూరు వరకు ఈ స్ట్రెచ్ అంతా కూడా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. దీనిలో భాగంగా ఏంటంటే ఎంటైర్ స్ట్రెచెస్లో ఉన్న ప్రతి ఎస్హెచ్ఓని కూడా మాతో పాటు పెట్టుకుని ఎక్కడెక్కడ ఏమేమి పాయింట్స్ ఉన్నాయి, కరెక్షన్స్ ఏమేమి చేయాలి, రోడ్ సేఫ్టీ ఏ విధంగా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అన్నది చెప్తాం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎన్హెచ్ వాళ్ళకి, నేషనల్ హైవే వాళ్ళకి గత 2-3 మీటింగ్స్ నుండి కూడా రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్లో నేను, కలెక్టర్ గారు కంటిన్యూస్గా వాళ్ళని లైటింగ్ గురించి అడగడం జరిగింది. ఇక్కడ కొన్ని చోట్ల లైటింగ్ సరిగ్గా లేదు, వాటి కోసం మళ్ళీ రాతపూర్వకంగా వాళ్ళకి తెలియజేయాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా స్పీడ్ బ్రేకర్స్, విలేజెస్ నుండి వచ్చే రూట్స్కి స్పీడ్ బ్రేకర్స్ ఉండటం, ముఖ్యమైన జంక్షన్స్లో ఇల్యూమినేషన్ అనేదాన్ని ప్రొవైడ్ చేయటం, ఎక్కడెక్కడ అయితే మనం సీసీ కెమెరాస్ని ప్రొవైడ్ చేసుకోవాలి, బ్లింకర్స్ ఎక్కడ పెట్టాలి, స్పీడ్ కంట్రోల్ కోసం డ్రమ్స్ కానివ్వండి లేదంటే బ్యారికేడ్స్ కానివ్వండి ఎలా ప్రొవైడ్ చేయాలన్నది కూడా వాళ్ళకి దిశానిర్దేశం ఈరోజు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గత 4-5 నెలలుగా మన కృష్ణా జిల్లాలో యాక్సిడెంట్స్ హైవేస్ మీద గణనీయంగా తగ్గించగలిగాం ఈ మెజర్స్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా. కాబట్టి ఎంటైర్ ఒక స్ట్రెచ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఈ మెజర్స్ ఇంప్లిమెంట్ అవ్వడం వల్ల మానవ దెబ్బతాల వల్ల జరిగే యాక్సిడెంట్స్ చాలా వరకు తగ్గుతాయి. దాని తర్వాత ప్యారలల్గా మేము ఎన్ఫోర్స్మెంట్ కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నిసార్లు చెప్పినా కూడా కొంతమంది పబ్లిక్ హెల్మెట్లు పెట్టుకోకుండా అజాగ్రత్తగా రాంగ్ సైడ్లో నడపడం, కాబట్టి కొంత నెగ్లిజెన్స్ అనేది మన జిల్లాలో కనపడుతుంది. ఆ నెగ్లిజెన్స్ని సరిచేసే విధంగా ఫ్యూచర్ డేస్లో ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. రాంగ్ ప్రదేశాల్లో ఉన్న యూటర్న్స్ని కూడా క్లోజ్ చేసి అవసరమైన చోట్ల ఓపెన్ చేయించడం జరుగుతుంది ఎన్హెచ్ వాళ్ళతో మాట్లాడి. థ్యాంక్ యూ.